Whenever there is a need, I know it very well that India reacts. India reacts. I emphasize once again. It is time for the country to react. It is time. There is a requirement of a big change, qualitative change. There is a requirement for a revolution in the country. KCR గా ఈ దేశ బిడ్డగా ప్రజా జీవితంలో ఒక ఉన్నత స్థాయికి చేరుకున్నటువంటి వ్యక్తిగా తప్పకుండా నా బాధ్యతను నిర్వర్తిస్తా. బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగాన్ని నువ్వు రాస్తావా? జాతికి పిలుపునిస్తున్నావా? నువ్వు ఏం పీకడానికి నువ్వు ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఎవరు ఉద్ధరించడానికి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ నువ్వు ప్రసంగాన్ని నువ్వు బహిష్కరించినావు, అక్కడ అవమానపరిచినావు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత పెద్ద ప్రాజెక్టే కట్టినట్టున్నావు. నువ్వు 25 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఎవడు అడుగున్నాడు? నీ తాతవాడు అడుగున్నాడు. వాడికి వచ్చి అంబేద్కర్ గారి జయంతి వర్ధంతి కార్యక్రమానికి ఎందుకు వస్తలేవో ఇవాళ నీ కడుపులో దాచుకున్న దారుణం అంతా ఇవాళ బయటకు వచ్చింది. వాళ్ళు జైలుకు పోతామని చెప్పి తెలంగాణ సెంటిమెంట్ మరొక్కసారి రగిలించి ఇది కసిలో భాగం అని చెప్పుకునే ప్రయత్నంలో ఇవన్నీ నాటకాలు. యువకులు ఈ 317 జీవాన్ని మాట్లాడటం లాగు వాళ్ళకొట్టాలని యువకులకు చెప్తా ఉన్నా. ఎందువల్ల? వాళ్ళు చెప్పేదాన్ని అనుసరిస్తే ఏమవుతుందో తెలుసా మీకు? రేపు రాబోయే 40-50 వేల ఖాళీలలో 4 ఖాళీలు కూడా రావు. వరంగల్ రావు, సిద్దిపేట రావు, కరీంనగర్లో రావు, నిజామాబాద్లో రావు. రేపు పొద్దున ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే వస్తాయి. పోలీసు ఉద్యోగాలు కానీ, డిస్టిక్ క్యాడర్లో ఉండే ఉద్యోగాలు అన్నీ కూడా, ఉపాధ్యాయ పోస్టులు కానీ, ఇంకోటి కానీ డిస్టిక్ క్యాడర్ అవి మొత్తం. మీరు వరంగల్నే వస్తే వరంగల్లో నిరుద్యోగికి వరంగల్ ఉద్యోగం రావద్దా? 317 జీవో మంచిదైతే 10 మంది ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి. చెప్పు, మంచిదే కదా? చాలా మంచిదని చెప్పండి. ఇప్పుడు భార్యాభర్తలు విడగొట్టడం మూర్ఖుడు అంటే మరి 317 జీవో అంతకుముందు ఎప్పుడు ఇచ్చింది రాష్ట్రపతి? ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. ఎన్నో ఎంపికను 124 జీవో ఎప్పుడు వచ్చింది? ఇన్నో సంఖ్యలో నువ్వు కూడా ముడ్డి కింద నువ్వు మూడు కింద పెట్టుకున్నావు. మరి జీవో తీసుకపోయి ఇప్పుడు తీసుకొస్తావు. మరి 317 జీవో తీసుకొచ్చి వాళ్ళు ఇట్లా చేస్తావు. నువ్వు ముక్కు నెలకు రాయి, ఇన్నోళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలి, తప్పైందని నెలకు రాయి. ఎందుకు ఇస్తావు నిరుద్యోగ వృత్తి? 1,05,000 రూపాయలు ఇవ్వాలి పరకు ఒక నిరుద్యోగానికి. మరి ఏం లేకుండా దుబాక్ ఎలక్షన్స్ అప్పుడు జీవో ఇస్తా అండి, నోటిఫికేషన్ ఇస్తా అంటది. మొన్న హుజాబాద్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తా అంటవి. మరి అప్పుడు గుర్తురాలి నీకేమని? తెలంగాణలో నిరుద్యోగ యువత ఎందుకు ఆత్మహత్య చేసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. హ్యాస్ నో రెస్పెక్ట్ ఫర్ ద ఫార్మర్స్, నో రెస్పెక్ట్ ఫర్ ద పూర్. దే ఆర్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది పూర్ ఆఫ్ ది కంట్రీ. ద బడ్జెట్ వాట్ దే హావ్ ప్రపోజ్డ్ ఫర్ ద SC, STs ఆఫ్ దిస్ నేషన్ is only 12,800 crores, whereas the population of SC, STs in India is about 40 crores. ఇలా MSP కోసము ఈ ఏడాది 2,37,000 కోట్ల రూపాయలను గోధుమలు ధాన్యం కొనడానికి మాత్రమే ఇలా బడ్జెట్ లో కేటాయించినాం. ఇది కాదా? రైతుల కోసం కాదా? ఇది రైతుల రెట్టింపు చేస్తాం. రైతుల కోటీశ్వరులు తెలంగాణ రాష్ట్రంలో కోటీశ్వరులేనాడ. రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? దేశంలో ఇదే కదా. తెలంగాణ రాష్ట్రం 4వ స్థానం ఉంది కదా. ఆత్మహత్య చేసుకుంటుంది నీ పాలనలో. రైతులు ఆత్మహత్య చేసుకుంటే నీ పాలనలో వడ్ల కుప్పల మీద చనిపోయారు, ఇళ్లలో చనిపోయారు. ఇవాళ ధాన్యము గోధుమలు కొనడానికి 2,37,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇలా కేటాయిస్తే ధాన్యం కొనాలని మూకుడు నువ్వు. కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తున్న రైతు ద్రోహి నువ్వు. బాయిల్ రైస్ అని చెప్పి కేంద్రానికి లేఖ రాసినటువంటి ద్రోహి నువ్వు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.